కొబ్బరి చెట్టుని ట్రీ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం మనకు ఏదో ఒక విధంగా పనికొస్తుంది. మరీ ముఖ్యంగా కొబ్బరికాయకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కొబ్బరి బొండం ముదిరి కొబ్బరికాయలుగా మారిన తర్వాత వాటిని దేవుడికి పూజ కోసం ఉపయోగిస్తూ ఉంటాం. కొబ్బరికాయ లేని పూజలు సాధారణంగా మన దేశంలో ఉండవు. బోండాం దశలో 3 పొరలతో భద్రంగా లోపలి భాగంలో ఉండే నీళ్లు ఎంతో మధురంగా ఉంటాయి. వేసవిలో మన దాహార్తిని తీర్చి వెంటనే శక్తిని అందించే పోషకాలు కూడా ఆ నీటిలో ఉంటాయి. అయితే ఇక్కడే ఓ అనుమానం చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. అసలు అంతెత్తున ఉండే కొబ్బరి చెట్టుపై గుత్తాలుగా ఎదిగిన కొబ్బరి బోండంలోకి నీళ్ళు ఎలా వస్తాయి? అంత స్వచ్ఛమైన శక్తివంతమైన కొబ్బరి నీళ్లను చూసి ఆశ్చర్యపోని వారు ఉండరు. అందుకే ఆ నీళ్ల సీక్రెట్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. కొబ్బరి బోండంలో ఉండే నీళ్లు నిజానికి మన కోసం సృష్టించబడలేదు. ఈ నీటిని మూల వ్యవస్థ ద్వారా సేకరించుకునే కొబ్బరి చెట్టు బోండాల లోపల తన బీజాలకు ఆహారంగా భద్రపరుచుకుంటుంది. బోండాం కణాల ద్వారా నీరు లోపలికి వెళుతుంది. ఈ నీటిలోని ఎండోస్పర్మ్ కరిగిపోతున్నప్పుడు చిక్కగా తయారవుతుంది. నీరు మొత్తం ఎండిపోయినప్పుడు ఎండోస్పర్మ్ ఘన స్థితిలోకి మారిపోయి తెల్లటి రంగులోకి మారుతుంది. కొబ్బరి బోండంలో దాదాపు 95% మామూలు నీళ్లే ఉంటాయని ఇంటర్నేషనల్ ఫుడ్ రీసెర్చ్ జర్నల్ పేర్కొంది. అందుకే శరీరాన్ని హైడ్రేట్ చేసే అద్భుత ద్రవంగా కొబ్బరి నీళ్లను పరిగణిస్తారు. మిగతా 5% కొబ్బరి నీళ్లలో మనకు ఎంతో పనికొచ్చే పోషకాలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలు, దేశాల్లో కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొబ్బరి బోండంలో నీళ్లుండే ప్రాంతపు నిర్మాణాన్ని గురించి చూస్తే సైన్స్ డైరెక్ట్ జర్నల్లో తెలిపిన వివరాల ప్రకారం ఎక్సోకార్ప్, మీసోకార్ప్, ఎండోకార్ప్ అని పిలిచే 3 పొరలతో ఉంటుంది. ఎక్సోకార్ప్ అంటే కొబ్బరికాయ పైపొర. ఇది ఆకుపచ్చని రంగులో మెత్తగా ఉంటుంది. ఆకుపచ్చని పొర కింద పీచులా ఉండే పొట్టును మీసోకార్ప్ అంటారు. ఎండోకార్ప్ అంటే కొబ్బరి టెంక. లోపలి తెల్లని గుజ్జుని ఎండోకార్ప్ రక్షిస్తుంది. ఎండోకార్ప్ లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి గుజ్జు, దీన్ని ఎండోస్పర్మ్ అని పిలుస్తారు. లేత కొబ్బరికాయలో మృదువుగా జెల్లీలాగా ఉండే ఈ గుజ్జు కాయ ముదిరిన కొద్దీ గట్టిపడుతూ ఉంటుంది. చెట్టులో నీరు, పోషకాలను రవాణా చేసే వ్యవస్థను వాస్క్యులర్ వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థ ద్వారానే చెట్టు వేళ్ల నుంచి కాయలోకి నీరు వెళుతుందని అధ్యయనం వెల్లడించింది. నీటి రవాణాలో ముఖ్యంగా చెట్టులోని జైలం నాళాలు కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి బోండంలో నీరు తయారయ్యే విధానాన్ని ఈ అధ్యయనం వివరించింది. కొబ్బరి చెట్టు వేళ్లు దాదాపు 1 నుంచి 5 మీటర్ల లోతు వరకు భూమిలోకి వ్యాపించి ఉంటాయి. ఈ వేళ్లు చుట్టుపక్కల నేల నుంచి పోషకాలతో కూడిన భూగర్భ జలాలను గ్రహిస్తాయి. తర్వాత ఈ నీరు కాండం ద్వారా పైకి రవాణా అవుతుంది. చివరకు కొబ్బరికాయలోకి చేరుతుంది. కొబ్బరికాయలోని టెంక భాగంలో అంటే ఎండోకార్ప్ నిర్మాణంలో ఈ నీటిని నిల్వ చేస్తుంది. దీన్నే మనం కొబ్బరి అంటాం. పచ్చి కొబ్బరిలో ఉండే ఎండోస్పర్మ్ న్యూక్లియర్ రకం రంగులేని ద్రవంగా ఏర్పడుతుంది. తర్వాతి దశలో కొంత సమయం తర్వాత అది మందపాటి తెల్లటి పొరగా మారి చివరగా కొబ్బరి ఏర్పడుతుంది. ఒక కొబ్బరి చెట్టుపై 100 కంటే ఎక్కువ కొబ్బరి బోండాలు పెరుగుతాయి. వాటన్నిటిలోనూ దేనిలోనూ తక్కువ కాకుండా నీరు నిండి ఉంటుంది. అదే ఇక్కడ గమ్మత్తుగా ఉంటుంది. ఒక చెట్టు తన పండ్లన్నిటిలో ఇంత నీటిని ఎలా నింపగలదన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. కొబ్బరి నీరు కేవలం సాధారణ నీరు మాత్రమే కాదు. వీటిని ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన నీరు అని కూడా పిలుస్తారు. వేసవిలో ప్రజలు పెద్ద ఎత్తున కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు. ఇవి ఆరోగ్యకరమైనది, పోషక విలువను కలిగి ఉండేది. డాక్టర్స్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొబ్బరి నీళ్లు తాగమని సలహా ఇస్తున్నారు. ఒక కొబ్బరి బోండంలో 2 గ్లాసెస్ కంటే ఎక్కువ నీరు వస్తుంది. తాగడానికి రుచిగా, తీయగా ఉంటుంది. ముదిరిన కొబ్బరి అంటే 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న కొబ్బరిలో నీరు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే తెల్లటి గుజ్జు ఈ నీటిని పీల్చుకుంటుంది. వర్షపాతం కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎక్కువ వానలు పడితే కొబ్బరిలో నీరు ఎక్కువగా చేరుతుంది. కరువు పరిస్థితుల్లో పెరిగే కొబ్బరి చెట్లలో కాయ వరకు చేరే నీటి శాతం చాలా తక్కువగా ఉండటం వల్ల అందులో నీళ్లు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఖనిజాలతో నిండిన నేలలో పెరిగిన చెట్లలో అత్యధిక నాణ్యత, పోషకాలు సమృద్ధిగా ఉండే నీళ్లు చేరుతాయి. సారం లేని నేలలు, చెట్టు మొదల నుండి కాయ వరకు ప్రయాణించగల ఖనిజ లవణాలు లేకపోతే ఆ నీటి నాణ్యత తక్కువగా ఉంటుంది. అనారోగ్యకరంగా జబ్బుపడిన చెట్లకు చిన్న కాయలు కాస్తాయి. వాటిలోనూ చాలా తక్కువ నీరు ఉంటుంది. నేలను పరీక్షించడం, సేంద్రియ ఎరువులు వాడటం వంటి సుస్థిర వ్యవసాయ విధానాలను పాటించడం ద్వారా కొబ్బరి చెట్లలో పోషకాలను కాపాడుకోవచ్చు.
తద్వారా నాణ్యమైన కొబ్బరి నీళ్లను పొందవచ్చని అంటున్నారు ఉద్యానవన శాస్త్రవేత్తలు. కొబ్బరికాయ చాలా పటిష్టమైన నిర్మాణంతో తయారవుతుంది. ఇది అన్ని వైపుల నుంచి మూసి ఉంటుంది. దాన్ని పగలగొట్టకపోతే అందులో నుండి నీరు బయటకి రాదు. ఈ కాయలో ఇంత నీరు చేరడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రపంచంలో ఎక్కువ నీరు ఉండే ఏకైక కాయ కొబ్బరి బొండం. వాస్తవానికి కొబ్బరి బొండం లోపల నీరు ఉండే భాగాన్ని ఎండోస్పర్మ్ భాగం అంటారు. కొబ్బరి నీరు అనేక పోషకాలకు మంచి మూలం. డయాబెటీస్ తో బాధపడే వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని పరిశోధనలో తేలింది. కిడ్నీలో రాళ్లను నివారించడంలో సహాయపడుతుందని కూడా నిపుణులు చెప్తున్నారు. కొబ్బరి బొండం తాగడం వల్ల హృద్రోగులకు కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు వ్యాయామం సమయంలోనూ ఆ తర్వాత తాగడానికి ఒక గొప్ప పానీయం. ఇందులో ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అలసట, డీహైడ్రేషన్ తగ్గిస్తాయి. కొబ్బరి నీళ్లలో చాలా పోషకాలుంటాయి. వీటిలో బి విటమిన్స్, నియాసిన్, పాంతోథేనిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, బయోటిన్, అలాగే థయామిన్, వైటమిన్ సి, పొటాషియం, సోడియం కూడా ఉంటాయి. భారతీయ వేదాలలో ఎక్కడా కొబ్బరి గురించి ప్రస్తావన లేనప్పటికీ రామాయణ, మహాభారత పురాణాలలో పురావస్తు శాఖ తవ్వకాలలో లభించిన విశేషాలలో, ఆయుర్వేదంలో, బుద్ధుని జాతక కథలలో, చైనా, అరేబియా, ఇటలీ యాత్రికుల యాత్రానుభవాలలో కూడా కొబ్బరికాయ గురించి ప్రస్తావన ఉన్నట్టు పరిశోధన పత్రాలు చెప్తున్నాయి. కొబ్బరి పంట ఎక్కువగా ఆగ్నేయ ఆసియా, ఇండోనేషియా, ఇండియా, ఆస్ట్రేలియా, పెసిఫిక్ దీవులు, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, కరేబియన్ దీవుల్లో, అమెరికాలోని దక్షిణ భాగంలో పండుతుంది. కొబ్బరి చరిత్ర పట్ల పూర్తిగా స్పష్టత లేనప్పటికీ క్రీస్తు శకం 500 నుంచి 600 మధ్య కొబ్బరికాయ ప్రస్తావన ఉన్నట్లు పరిశోధన పత్రాలలో ఉంది. బహుశా 1 నుంచి 2వ శతాబ్దం ప్రారంభంలోనే కొబ్బరికాయ ధార్మిక కార్యక్రమాలకు వాడటం మొదలై ఉండొచ్చని మరో అంచనా కూడా ఉంది. ఇది నెమ్మదిగా నిత్య జీవితంలో భాగంగా మారి పూజా కార్యక్రమాలలో వాడే ఫలంగా మారిపోయింది. వివాహం లాంటి శుభకార్యాలలో అతిథులకు బహుమతిగా ఇచ్చే సాంప్రదాయంగా మారి ఉండవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. నిజానికి మనిషి ఆవిర్భావానికంటే ముందే 2 కోట్ల సంవత్సరాల క్రితం నుంచే భూమిపై కొబ్బరి ఉందని పురావస్తు శాఖకి తవ్వకాలలో లభించిన శిథిలాల ద్వారా తేలింది. కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా చెప్తారు. పీచుని అహంకారానికి, లోపల ఉన్న కొబ్బరిని మనసుకి, నీటిని నిర్మలత్వానికి సంకేతంగా తెలియజేస్తారు. మనిషిలోని అహంకారాన్ని విడిచిపెట్టి నిర్మలంగా తనని తాను భగవంతునికి సమర్పించుకుంటున్నారనే భావన కలగటం కోసమే భగవంతునికి కొబ్బరికాయ కొడతారని చెప్తారు. కొబ్బరికాయకి ఉండే 3 కళ్ళని సూక్ష్మ, స్థూల, కారణ శరీరానికి ప్రతీకగా చెప్తారు. కొబ్బరికి ఉండే బహుముఖ ప్రయోజనాలు మాత్రమే కాకుండా నిల్వ ఉండే గుణం వలన అది నాగరికతలో ఒక భాగంగా మారిపోయింది. కొబ్బరికాయకి ఒక వస్త్రం కప్పి బొట్టు పెడితే దానిని దైవ స్వరూపంగా చూసే నమ్మకం ప్రజలలో స్థిరపడిపోయింది. ఈ పద్ధతులన్నీ ప్రకృతితో వర్చువల్ గా అవినాభావ సంబంధం కలుగచేస్తాయి.